వెల్కమ్ టు మెగా 9 టీవీ. దేశంలో ఒకప్పుడు రైలు ప్రయాణం అంటే ఒక విసుగు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చేరుతుందో తెలియని పరిస్థితి. కానీ వందే భారత్ ఎంట్రీతో ఇండియన్ రైల్వేస్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటి వరకు మనం వందే భారత్ అంటే కేవలం కూర్చొని ప్రయాణించే రైళ్లను మాత్రమే చూసాం. కానీ సుదూర ప్రాంతాలకు అంటే రాత్రిపూట ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను సిద్ధం చేస్తుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణమైన అప్డేట్ ఏంటంటే దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఒకదాని మన సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి కేటాయించే యోచనలో రైల్వే బోర్డు ఉన్నట్లు సమాచారం. గంటల తరబడి సాగే ఢిల్లీ ప్రయాణాన్ని ఈ వందే భారత్ స్లీపర్ ఎంతలా తగ్గించబోతుంది? 5 స్టార్ హోటళ్లను తలపించేలా ఇందులో ఉండబోయే విలాసవంతమైన ఫీచర్స్ ఏంటి? దీని టికెట్ ధర ఎంత వంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిజంగా ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. సాధారణ వందే భారత్ రైళ్లు కూర్చొని ప్రయాణించేవి మాత్రమే. అయితే ఈ కొత్త స్లీపర్ వెర్షన్ దూర ప్రయాణాల వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ఈ రైలు నడిచే అవకాశం ఉందని రైల్వే వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే వారికి, ఇంతకాలం రాజధాని దూరంతో వంటి రైళ్లపై ఆధారపడిన వారికి ఇది ఒక సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. భారతదేశ రైల్వేల ఆధునీకరణలో ఇది ఒక కీలకమైన ముందడుగు. ఇప్పుడున్న వందే భారత్ రైలు వాటి వేగం, సౌకర్యాల కోసం బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ రాత్రి ప్రయాణాలకు స్లీపర్ కోచ్లు లేకపోవడం ఒక లోటుగా ఉంది. ఈ లోటును పూడ్చడానికి రైల్వే శాఖ ఈ కొత్త స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ రైలు పూర్తిగా భారతీయ ఇంజనీర్ల రూపకల్పన. ఇది మన దేశ సామర్థ్యానికి ప్రతీక. వేగం, భద్రత, సౌకర్యం ఈ మూడింటిని ఒకే చోట అందించాలనే లక్ష్యంతో దీనిని తయారు చేశారు. ఈ వందే భారత్ స్లీపర్ రైలు మొత్తం 16 బోగీలతో వస్తుందని తెలుస్తుంది. ఇందులో 11 ఏసీ 3 టైర్ కోచ్లతో పాటు 4 ఏసీ 2 టైర్ కోచ్లు, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది ప్రస్తుతం ఉన్న వందే భారత్ చైర్ కార్ రైళ్ల వేగానికి సమానం. అయితే ట్రాక్ల సామర్థ్యాన్ని బట్టి ఇది గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోగలదు. ఈ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. తొలి ప్రోటోటైప్ రైళ్లను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైల్వే అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ రైల్లో ప్రయాణికులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించనున్నారు. విశాలమైన బెర్తులు, మెరుగైన ఎయిర్ కండిషనింగ్, ఆధునిక టాయిలెట్లు, రీడింగ్ లైట్లు వంటి సదుపాయాలు ఉంటాయి. అంతేకాదు ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సీసీ కెమెరాలు, అగ్నిమాపక వ్యవస్థలు కూడా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఢిల్లీ మార్గం ఒక కీలకమైన కారిడార్. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మార్గాన్ని తొలి స్లీపర్ వందే భారత్ రైలుకు ఎంచుకున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది. ఈ కొత్త వందే భారత్ స్లీపర్ రైలు రాకతో తెలుగు రాష్ట్రాలపై చాలా సానుకూల ప్రభావం పడుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు ఇది ఒక గొప్ప వరం. ముఖ్యంగా వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులు ఇలా అందరికీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సౌకర్యవంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇది కేవలం ప్రయాణికులకు మాత్రమే కాదు, భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ నైపుణ్యానికి కూడా ఒక నిదర్శనం. భవిష్యత్తులో దేశంలోని ఇతర ప్రధాన నగరాల మధ్య కూడా ఇలాంటి స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి, పర్యాటక రంగానికి కూడా దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రాజెక్టును స్వాగతిస్తున్నాయి. ఈ స్లీపర్ వందే భారత్ రైలును డిసెంబర్ 2026 నాటికి ట్రాక్ పైకి తీసుకురావాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి ప్రోటోటైప్ ట్రైన్ పరీక్షలు పూర్తయిన తర్వాత దశల వారీగా మరిన్ని రైళ్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇక సికింద్రాబాద్ ఢిల్లీ రూట్లో పాటు న్యూఢిల్లీ శ్రీనగర్, ముంబై అహ్మదాబాద్, న్యూఢిల్లీ పూణే, న్యూఢిల్లీ చెన్నై, న్యూఢిల్లీ హౌరా, న్యూఢిల్లీ అహ్మదాబాద్, న్యూఢిల్లీ ముంబై, ముంబై బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లను రానున్న సంవత్సరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే వందే భారత్ స్లీపర్ రైలు సీట్లు తయారు చేస్తున్నారు. శరవేగంగా వీటి తయారీ జరుగుతుంది. వీటి తయారీ పూర్తయిన తర్వాత విడతల వారీగా వందే భారత్ స్లీపర్ రైళ్లను కేంద్రం పట్టాలెక్కించనుంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని ప్రధాన నగరాలను అనుసంధానించేలా స్లీపర్ రైలు రానున్నాయి. దీనివల్ల రాత్రిపూట ప్రయాణం మరింత సులువు కానుంది. ఈ రైళ్లలో ఎలాంటి శబ్దాలు, కుదుపులు అనేవి ఉండవు. ఈ ఏడాది జనవరిలో హౌరా, గౌహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రయాణికుల నుంచి దీనికి మంచి స్పందన లభిస్తుంది. ఆక్యుపెన్సీ రోజు రోజుకి పెరుగుతుంది. ఈ రైళ్లకు డిమాండ్ పెరుగుతుంది.